పులుల అభయారణ్యంపై ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు. కొమరంభీం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పులుల సంరక్షణ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 49ని రద్దు చేయాలన్నారు. లేదంటే సమరానికి సిద్ధమంటున్నారు పుడమి బిడ్డలు. కొమరంభీం జిల్లాలో పులుల అభయారణ్యంపై వివాదం ముదురుతోంది. కొమరంభీం పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సర్కార్ 49 జీవోను జారీ చేసింది. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఏరియా 336 గ్రామాల పరిధిలోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో మహారాష్ట్రలోని తాడోబా అంధారి అభయారణ్యం నుంచి పులులు వస్తున్నాయి. దీంతో కొమరంభీం జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్లో పులుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు అధికారులు. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆదివాసీలు. అడవిని తమ నుంచి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కొమరంభీం జిల్లాలో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు ఆదివాసీలు. అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నుంచి అడవిని దూరం చేయడానికి పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే జీవో 49ని రద్దు చేయాలని రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ సర్కార్ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు అడవి బిడ్డలు. 14న అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ కార్యాలయాలు, ఎఫ్ఆర్ఓ కార్యాలయాలకు ఇవాళ తీర్మానాలు చేసిన కాపీలను సమర్పించడం, 21 తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 28 తారీఖు నాడు కొమరంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాను నిర్వహించడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఏదైతే 49 జీవో తీసుకొచ్చి ఇవాళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలను కలిపి ఒక కన్జర్వేషన్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 600 కోట్లను కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఉట్నూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని ఆదివాసీల సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా చేస్తామని హెచ్చరించారు గిరిజనులు.